హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం హెయిర్ గ్రోత్ ఆయిల్ ఎలా రెడీ చేయాలో చూద్దామా. ఇదైతే రకదాసాని చెట్టు. ఇదైతే ఈ చెట్టు మా ఇంట్లో లేదు, పక్కింటికి వెళ్ళి కోసుకొచ్చాను. ఈరోజు ఎలా అయినా హెయిర్ ఆయిల్ రెడీ చేయాలని. మన దగ్గర 2 రకాల చెట్లు ఉంటాయి. ఇది ముందుదాసాని ఒక చెట్టు ఒకటి, రకదాసాని చెట్టు ఒకటి. ఏమన్నా మన ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. నేను ఇవి రకదాసాని పువ్వులు 10 వేసాను, ముద్దదాసాని ఆకులు 10 వేసాను. కలబంద అయితే నేను దీంట్లో వేయట్లేదు, ఎందుకంటే పెట్టుకున్న 2 అవర్స్కే హెడ్ బాత్ చేసేయాలి. అందువల్ల నేను కలబంద వేయలేదు, గోరింటాకు కూడా వేయలేదు. కరివేపాకు, నూనె, మెంతులు, తెల్లగడ్డ ఇవే వేసాను. మీకు కూడా మీ దగ్గర ఉంటే మీరు కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని లైట్గా నొరగా వచ్చేటప్పుడు స్లిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. లైట్గా కాగిన తర్వాత ఇవన్నీ వేసేయాలి. కరివేపాకు, మెంతులు, తెల్లబాయల బదులు మీరు ఎర్రగడ్డలు కూడా, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా 2 మినిట్స్ చేసుకున్న తర్వాత దించేసుకొని ఆయిల్ చల్లారబెట్టేసుకొని మనం డబ్బాలో వేసేసుకోవచ్చు. డబ్బాలో వేసుకున్న తర్వాత కూడా మెంతులు ఉంటాయి కదా, దీంట్లో మిగిలిపోయినట్టు ఈ మెంతులు తీసి ఆయిల్లో వేసేసుకోవచ్చు. మీరే చూడండి, రంగు మారింది.